షార్ట్ నెంబర్ 4. షార్ట్ నెంబర్ 4 ఈవీఎస్ బిట్స్, థర్డ్ క్లాస్ బిట్స్. జంతువులు వివిధ పద్ధతుల ద్వారా భావాన్ని వ్యక్తపరుస్తాయి. దృశ్య భావ వ్యక్తీకరణ, శ్రవణ భావ వ్యక్తీకరణ, స్పర్శ ద్వారా భావ వ్యక్తీకరణ. మొదటిది దృశ్య భావ వ్యక్తీకరణ. తాబేలు నత్తలకు బెదిరింపులకు గురి అయినప్పుడెల్లా రక్షణ కోసం వాటి తలలను ముడుచుకుంటాయి. దృశ్య భావ వ్యక్తీకరణ. కుక్కలు సంతోషంగా ఉన్నప్పుడు వాటి తోకను ఊపుతాయి. దృశ్య భావ వ్యక్తీకరణ. శ్రవణ భావ వ్యక్తీకరణ. ఏనుగులు గింకారం ద్వారా దూరంగా ఉన్న గుంపులతో మాట్లాడతాయి. శ్రవణ భావ వ్యక్తీకరణ. తోడేళ్ళు తన గుంపులో ఉన్నటువంటి వాటికి పిలవడానికి ఈలలేస్తూ ఉంటాయి. శ్రవణ భావ వ్యక్తీకరణ. స్పర్శ ద్వారా భావ వ్యక్తీకరణ. కుక్కలు, పిల్లులు తమ పిల్లలను నాకడం ద్వారా తమ ప్రేమను వ్యక్తపరుస్తాయి. స్పర్శ భావ వ్యక్తీకరణ. కోతులు, బబున్లు తమ ప్రేమను కనబరచడానికి ఒకదానికి ఒకటి నవ్వుతాయి. వాగల్ డ్యాన్స్ అని దృశ్య భావ వ్యక్తీకరణ దీనిలో కనిపిస్తుంది. తేనెటీగ. కూలీ తేనెటీగలు ఆహారం యొక్క సమాచారాన్ని నాట్యం ద్వారా తెలియపరుస్తాయి. రసాయనిక భావ వ్యక్తీకరణ. పిల్లులు తమ వాసనను గుర్తించటానికి వస్తువులపై రుద్దుతాయి. పాములు, కుక్కలు శత్రువులను గుర్తించటానికి తమ వాసనలను ఉపయోగిస్తాయి. రసాయనిక భావ వ్యక్తీకరణ. పిల్లులు తమ వాసనను గుర్తించటానికి వస్తువులపై రుద్దుతూ ఉంటాయి. పాములు, కుక్కలు శత్రువులను గుర్తించటానికి తమ వాసన జ్ఞానాన్ని ఉపయోగిస్తాయి. GPS అనగా గ్లోబల్ పొజిషనింగ్ సిస్టము. ఉత్తరం, దక్షిణం. ఉత్తరం, దక్షిణం. తూర్పు, పడమర. ఉత్తరం, తూర్పుకు మధ్య ఉన్న మూలను ఈశాన్యం అంటారు. తూర్పు, దక్షిణంకి మధ్యలో ఉండేటువంటి మూలను ఆగ్నేయం అంటారు. దక్షిణం, పడమరకు ఉండే మూలను నైరుతి అంటారు. పడమర, ఉత్తరం మధ్యలో ఉన్నటువంటి దిక్కును వాయువ్యం అంటారు. ఉత్తరం, దక్షిణం. తూర్పు, పడమర. ఉత్తరం, తూర్పుకు ఈశాన్యం ఉంటుంది. ఆగ్నేయం. తూర్పు, దక్షిణంకి మధ్యలో ఆగ్నేయం. దక్షిణం, పడమరకు నైరుతి. పడమర, ఉత్తరంకి వాయువ్యం ఉంటాయి. ఇంతటితో షార్ట్ అయిపోయింది. 4th షార్ట్.